ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చికెన్ కర్రీ ఎలా వండాలని చెప్పేసి వీడియో చేస్తున్నాం. చికెన్ తీసుకున్నాం, ఉల్లిపాయలు వేసాం, ఉల్లిపాయలు వంకాయ. మనము ఈరోజు వంట కోసం గ్రేట్ బంటిని మనం తీసుకొచ్చాం. అందట్లేదు, పొయ్యి అందట్లేదు. సో అతను పేరు చేసుకుని మనకు కూర్చోవడం జరిగింది. టమాటాలు దగ్గర చూడండి. ఇప్పుడైతే మనమైతే చికెన్ అయితే వేసేసుకున్నాం. మన బండి బాబుకి అందట్లేదు పొయ్యి, సో గ్యాస్ పరక మీద కూడా ఎక్కి వేయడం జరుగుతుంది. వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత అయితే వేసేసుకున్నాం. కారం, ఉప్పు, పసుపు అన్ని కలిపాకే చికెన్ వేసుకోవాలి. అలాగైతే మంచిగా టేస్ట్ వచ్చి మొత్తం బాగుంటాయి గైస్. కర్రీ అయితే కొద్దిగా హై ఫ్లేమ్లో అయితే పెట్టండి గైస్. అదిగోండి గైస్, ఉప్పు అయితే వేస్తున్నాడు పైన. చాలా మై ఫ్యామిలీ ఈవెంట్స్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్. యూట్యూబ్ ఛానల్ పెరుగు వేయడం అయితే మర్చిపోయాము, అందుకే ఇప్పుడు వేసుకుంటున్నాము. 10 రూపాయలు పెరుగు ప్యాకెట్ అయితే తీసుకున్నాము. ఆగమై హై ఫ్లేమ్ లో పెడితే మనకి బాగా కుక్ అవుతుంది గైస్. కలిపింది బండి టేస్ట్ చూడు ఎలాగుందో గైస్. ఇందులో కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుంటున్నాం గైస్. ఇదిగోండి ముందు ఇప్పుడు మసాలా అయితే వేసేద్దాం. గరం మసాలా. ఇప్పుడు నిమ్మకాయనైతే పిండేద్దాం. సరిపోద్ది మసాలా. ఇప్పుడే మా వదిలి కూడా వచ్చి మంచి మనకి గెస్ట్ గా మల్లికా పాప అయితే ఉన్నారు. ఈ ముక్కను పట్టుకెళ్ళి ఒకసారి టేస్ట్ చేద్దాం. టేస్ట్ ఉందా లేదా అడుగుదా మల్లికా పాప. ఓకే, మనకైతే 5 స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. మనమైతే చూచుగడికి అన్నం పెడుతున్నాం. వాడికి మొక్క కొద్ది జ్యూస్ అయితే వేసాం గాయస్. అంతే గాయస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థాంక్యూ.